హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి 123. కొత్తగా ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామా? చేపల కర్రీ. నా స్టైల్లో చేపల కర్రీ ఎలా రెడీ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఉల్లిపాయ ఉండిద్ది కదా, ఉల్లిపాయ తీసేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఇది ఓల్డ్ స్టైల్. ఇలా కాల్చుకోవడం వల్ల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. చుట్టూ ఇలా దాన్ని తిప్పుతూ కాల్చుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టేసుకోవాలి. కొంచెం మీడియం టు సిమ్ అలా పెట్టేసుకొని ఉల్లిపాయని అన్ని సైడ్లు కాలే వరకు అలా తిప్పుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలిందో. మరీ మాడిపోకుండా అలా కాల్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే వేడి వేడిగా ఉండిద్ది కదా, అప్పుడే తీసుకోకుండా పక్కన పెట్టేసేసుకోవాలి. ఒక బౌల్ తీసేసుకొని అందులో జీలకర్ర ఇంకా మెంతులు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఎన్ని వేసినా కూడా చేపల కూరలో జీలకర్ర ఇంకా మెంతుల పొడి ఇవి వేస్తేనే కదా కూరకి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చేది. సో అందుకనే నేను అప్పటికప్పటికే వేయించేసేసుకొని దాన్ని రోట్లో దంచేసుకుంటాను. స్టోర్ పెట్టుకుంటే అది అంత టేస్ట్ ఉండదు, ఫ్లేవర్ ఉండదు. చూడండి, కొన్ని మాత్రమే, ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. కొంచెం మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, తొందరగానే వేగిపోతాయి. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కదా. చక్కగా వేగిపోయాయి, లేదంటే మాడిపోతాయి. కొన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్పూన్ తోటి అన్నీ రావట్లేదు, అందుకే ఒక క్లాత్ తీసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, పూర్తిగా వేగిపోయాయి. వేగిపోయిన మెంతులు ఇంకా జీలకర్ర పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇదేంటో తెలుసా? చేపల బౌల్. ఇందులో ఓన్లీ చేపలు మాత్రమే వండుకుంటారు. మేము మాత్రం అన్ని కూరలు వండుకుంటాము అందులో. ఎందుకంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అందులో వండుకుంటాము, లేదంటే మేము చేపలు వండుకుంటాము. చేపలు ఫ్రీగా ఉంటాయి అందులో. దీన్ని చేపల బౌల్ అంటారు. మీరు ఎందులో చేస్తారు చేపల కూర? మీకు కూడా ఇలానే చేపల బౌల్ ఉందా? నా కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందులో కొంచెం వాటర్ ఉన్నాయి. స్టవ్ సిమ్లోనే ఉంది. వాటర్ ఇరిగిపోయే వరకు మనం ఇందాక కాల్చుకున్న ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని తొక్కలు తీసేసుకోవాలి. ఇందాక వేడి బాగుంది కదా, ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది. చూడండి, అలా తొక్కలు తీసేసుకొని ఆ మిడిల్లో వైట్గా ఉంటుంది కదా, అది కూడా నేను తీసేస్తాను ఫ్రెండ్స్. అది తీసేసిన తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవాలి. చూడండి, వాష్ చేసేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇది జారిపోతూ ఉంటుంది, ఎందుకంటే కాల్చాము కాబట్టి. ఇలా కాలవడం వల్ల కూర చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా కాల్చి చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, కట్ చేయడానికి కొంచెం అది సహకరించదు. అలా కట్ చేసుకున్న తర్వాత మరీ చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు, మీడియంగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి.
వేగిపోయిన మెంతులు, జీలకర్ర అవి కూడా చల్లరిపోతాయి పక్కన పెట్టేసేసుకుంటే. ఇప్పుడు బౌల్ కూడా వేడైపోయింది. అందులో మనకి సరిపడంత ఆయిల్ వేసేసుకోవడమే. చేపల కూరకి కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది కదా, నాన్ వెజ్ వేటికైనా ఆయిల్ తక్కువగా ఉంటే నీసు వాసన వస్తుంది. ప్లస్ కూర కూడా అంత రుచిగా ఏమనిపించదు. అందుకే మరీ ఎక్కువ కాకుండా దానికి ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసుకోవాలి. అది స్టవ్ సిమ్లోనే పెట్టుకొని అది నూనె వేడవుతూ ఉండిద్ది. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు తీసేసుకున్నాను. నేను ముందుగానే తొక్కలు తీసేసి నీట్గా వాటర్తో వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్న వాటిని పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసుకుంటే ఉడకవు, సరిగా ఉండవు, ఆ పులుసులో ఇలా వేలాడుతూ ఉంటాయి. సో చిన్న ముక్కలు కట్ చేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఎవరినైనా ఏడిపించే శక్తి ఎవరికి ఉంటుంది? ఓన్లీ ఉల్లిపాయలకు మాత్రమే. ఎంతటి వారినైనా ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు ఏడిపిస్తానే ఉండిద్ది. అందుకే ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు తొక్క తీసిన వెంటనే వాటిని కాసేపు అలా వాటర్లో వేసామంటే అవి మనల్ని ఏమి చేయవు, ఏడిపించవు. అలా వేస్తే వాటికున్న పవర్ కొంచెం తగ్గిపోతుంది. ఆ మంట మన కళ్ళకి రాదు, మనం అప్పుడు ఏడవడము ఉండదు. నేనైతే ముందుగానే తొక్కలు తీసేసి మంచిగా వాటర్లో ఒక 5 minutes అలా వేసేసాను. అందుకనే అవి నన్ను ఏడిపించలేదు. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైంది ఫ్రెండ్స్. ఇవి కట్ చేసే వరకు ఆయిల్ ఆల్మోస్ట్గా వేడైపోయింది. మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలా నిదానంగా వేసుకోవాలి, లేదంటే మన ముఖం మీద వచ్చి పడుతూ ఉంటాయి పచ్చిమిర్చి ఇంకా అవి. అందుకే నేను కొంచెం దూరంగా ఉండేసి వేసుకుంటున్నా నిదానంగా. స్టవ్ దగ్గర ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. హైలో పెట్టేసి బాగా నూనె వేడైన తర్వాత ఒకేసారి వేసామనుకో అవి మన పైకే అటాక్ చేస్తాయి. అందుకే స్లోగా చేసుకోవాలి. చూడండి, నిదానంగా మాడిపోకుండా అక్కడే ఉండేసి స్టవ్ మీడియంలో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. అవి వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఇవి వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి, లేదంటే మాడిపోతాయి, సరిగా కుక్ అవ్వవు. ఇలా వేసుకొని నిదానంగా కలుపుతూ ఉండాలి. మనం పక్కకు వచ్చేసామనుకోండి మాడిపోతాయి. ముందు మనం కాల్చుకున్న ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని ముక్కలు కట్ చేసి జార్లో వేసుకున్నాం కదా, దాన్ని మరి అందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కల్లా కాకుండా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, పేస్ట్ కూడా అయిపోయింది. చూడండి ఎలా ఉందో పేస్ట్. అందులో నేనేం వాటర్ ఏం యాడ్ చేయలేదు. నార్మల్ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకున్నాను. దాన్ని అలా పక్కన పెట్టేసేసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే మనం పక్కకు వచ్చేసామనుకోండి ఫ్రెండ్స్ అది మాడిపోతూ ఉంటుంది. అందుకే అక్కడే ఉండేయాలి. మాడిపోతే కూర టేస్ట్ అంత బాగోదు కదా. అందుకే మనం అక్కడే ఉండేసి స్టవ్ మీడియం కానీ స్లోగా కానీ పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అవుతాయో కూర టేస్ట్ కూడా అంత బాగుంటుంది.
అవి వేగే వరకు కొంచెం టైం పట్టిద్ది కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ కదా. చూడండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పూర్తిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. కొంచెం పచ్చిమిర్చి ఇంకా అవి. ఇప్పుడు చింతపండుని ఇలా కొంచెం మనకి ఎంత కావాలో అంత చింతపండుని తీసేసుకొని ఒక బౌల్లో కొంచెం చింతపండు ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ని హైలో పెట్టేసి దాన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గుజ్జు బాగా వస్తుంది, దానికే ఉండిపోకుండా మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయాయి కదా. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను 1 మంత్కి సరిపడంత. అందులో పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసి పెట్టుకుంటాను. తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి, దానికి సరిపడంత వేసుకొని అవి మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి అక్కడే ఉండేసి కలుపుతూ ఉండాలి. చేపల కూర అంటేనే ప్రాసెస్ లాంగ్. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేయాలి. అందులో మాడిపోకోకుండా అక్కడే ఉండేసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసిద్ది. అల్లం వెల్లుల్లి పేస్టు వేసాం కదా, తొందరగా మాడిపోయే అవకాశం ఉండిద్ది. అందుకనే స్టవ్ సిమ్లోనే పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా ఉందో. మనం పక్కన పెట్టుకున్న చింతపండు చాలా వేడెక్కిపోయింది, మొత్తం కుక్ అయిపోయింది. స్టవ్ కట్టేసేసాను. చూడండి ఇది కూడా మంచిగా వేగుతుంది. ఇలా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, లేదంటే పచ్చి పచ్చి వాసన వచ్చి తినడం ఉండదు. చూడండి చింతపండును కూడా తీసేసుకొని వేడిది ముట్టుకుంటే కాలిపోయిద్ది కదా, ఒక స్పూన్ తోటి ఇలా స్మాష్ చేసేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పేస్టు ఎంత చక్కగా వేగిపోయాయో. ఇప్పుడు మనం ఎంత తింటామో అంత వాటికి సరిపడంత కారం వేసేసుకోవాలి. మేమైతే ఎక్కువ తినము, మరీ తక్కువ తినము, నార్మల్గా వేసేసుకుంటాము. కారపొడి కూడా వేసేసాను. కారపొడి వేసేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టేసుకోవాలి. హైలో పెట్టేస్తే కింది మాడిపోయి మొత్తం ఘాటంతా మన మొహం మీదకి వచ్చేసిద్ది. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. చూడండి తర్వాత మంచిగా అన్నీ పట్టే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టేసుకోండి, హైలో పెడితే మాడిపోయి దగ్గు వస్తూ ఉంటుంది. స్టవ్ సిమ్లో ఉండడం వల్ల మాడిపోదు, ఎక్కువ ఘాటు రాదు. చూడండి ఇప్పుడు చల్లారిపోయింది కదా చింతపండు, దాన్ని మంచిగా ఇలా జ్యూస్ని మొత్తం తీసేయాలి, కలుపుతూ వండుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి చింతపండుని. చూడండి రసం, చింతపండు రసం ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల మనం మరీ ఎక్కువ పిసకనక్కర్లేదు, తొందరగా వచ్చేసిద్ది. చూడండి ఇలా జాలితోటి వడకట్టుకోవాలి. అందులో ఏమన్నా నలకలు అవి ఇవి వస్తాయి కదా, చింతపండు పొట్టు గింజలు అవి రాకోకుండా ఇలా ఉండిద్ది.
చేయితోటి పెద్దవాళ్ళు పోస్తారు కానీ నాకు అంతగా పర్ఫెక్ట్గా చేయితోటి పోయడానికి రాదు. ఎందుకంటే పొట్టు గింజలు అన్నీ అందులో పడిపోతాయి. అలా పడుకోకుండా సేఫ్టీగా ఇలా జాలితో వడగట్టుకుంటే ఏ టెన్షన్ లేకుండా ఉండిద్ది. చూడండి, మనకి ఎంత పులుసు కావాలో అంత వేసేసుకోవాలి. అలా వడగట్టుకుంటే చాలా చక్కగా వచ్చేసింది. మనం చేయబట్టి ఇలా పోస్తే కొంచెం పొట్టు వచ్చింది, కొన్ని గింజలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అలా రాకుండా ఇలా సింపుల్గా మంచిగా చేసేసుకోవాలి, వడగట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలిపేసుకోవాలి. నేను స్టవ్ సిమ్లోనే పెట్టేశాను కానీ ఘాటు వస్తూ ఉంది. కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేశాను, కొన్ని మాత్రమే. చూడండి, ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు హైలో పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అక్కడ పులుసు మరుగుతూ ఉంది కదా. ముందుగానే నేను పసుపు ఇంకా సాల్ట్ వాటితోటి క్లీన్గా వాష్ చేసిన తర్వాత కొంచెం మజ్జిగ పులుసు కూడా వేసేసి నీట్గా వాష్ చేసుకున్నాను. చాలాసార్లు వాష్ చేసిన ఫిష్ అవి వాష్ చేసి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను. చాలా ఎక్కువసేపు వాష్ చేయాలి, లేదంటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. మంచిగా నీట్గా ఎక్కువసేపు వాష్ చేసేసుకోవాలి, ఎందుకంటే అవి వాటర్లో ఉంటాయి కదా. అవి స్కిన్లెస్ చేప ముక్కలు, స్కిన్ తీసేసినవి. చూడండి, ఇలా విడివిడిగా వేసేసుకోవాలి, అందులో ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పులుసు మంచిగా వేడవుతుంది, మరుగుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, పులుసు మరిగిపోతూ ఉంది. దాన్ని మాత్రం హైలోనే పెట్టేసుకోవాలి. మరి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయి. చూడండి, పులుసు మసులుతూ ఉంటే అందులో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, అలా వదిలేసి దాన్ని కలపకూడదు. కలిపితే ముక్కలు మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా విరిగిపోతాయి. అప్పుడు దానికి ఉన్న ముళ్ళులు అవన్నీ కూరలో కలిసిపోతాయి. మనకు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకనే అలా పైన ఇలా విడివిడిగా వేసేసి మూత పెట్టేసి హైలోనే పెట్టేసుకోవాలి. అది మంచి కరివేపాకు ఫ్లేవర్స్ అన్నీ పడుతూ ఉంటవి. ముందుగా మనం దంచుకున్నాం కదా మెంతులు ఇంకా జీలకర్ర, వీటిని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. నేనైతే మిక్సీలో కాకుండా ఇలా రోట్లోనే దంచుకుంటున్నా. చిన్న రోట్లో ఈజీగా దంచుకోవచ్చు కదా. ఇలా దంచడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొన్ని కాబట్టి ఇందులోనే దంచేస్తున్నాను. చూడండి, రోల్ కూడా ఎంత చక్కగా ఉందో. ఇలా కొంచెంగా దంచేసుకుంటున్నాను. రోట్లో దంచుకుంటే మిక్సీలో దానికంటే రోట్లోనే టేస్ట్ ఎక్కువగా ఉండిద్ది కదా. అందుకనే నేను రోట్లోనే దంచుతున్నాను. ఇవి మెంతులు ఇంకా జీలకర్ర, ఇవి తొందరగానే మంచిగా నలిగిపోతూ ఉంటవి. మరీ ఎక్కువ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదు. చూడండి, ఇలా దంచుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే నాకు దంచుతూ ఉంటేనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అప్పుడే వాసన వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎలా చేస్తారో ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటారా, లేదంటే మిక్సీలో పడతారా, ఎలా వేసుకుంటారు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఇలా దంచుతూ ఉండాలి. ఒకే దగ్గర దంచుకోకుండా చుట్టూ ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. కింద ఒక క్లాత్ వేసుకోవాలి, లేదంటే
సౌండ్ వస్తూ ఉంటుంది. కింద నేను ఒక క్లాత్ వేసేసుకొని దంచుతున్నాను ఫ్రెండ్స్. తొందరే నలిగిపోతుంది. చూడండి, ఇలా ఇలా కొంచెం కొంచెం రౌండ్గా తిప్పుతూ ఉండాలి. చూడండి ఎంత ఈజీగా, ఎంత తొందరగా నలిగిపోయిందో. చూడండి, కంప్లీట్గా అయిపోయింది. అందులో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నా బౌల్లోనే వేసేసుకోవాలి. ఈ పొడి లాస్ట్లో వేస్తారు. మీరెప్పుడు వేస్తారు? లాస్ట్లో వేస్తారా, ముందు వేస్తారా? ఒక్కొక్కరి స్టైల్లో ఒక్కొక్కరిలాగా చేస్తారు కదా. నేను మాత్రం లాస్ట్లోనే వేసిస్తాను, కూర కంప్లీట్ అయిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత తీసేసుకొని పులుసు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. వేడి వేడి పొగలు వస్తూ ఉన్నాయి. మంచిగా కుక్ అయిపోయింది. మంచి వాసన కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఈ బౌల్లో చేసుకోవడం వల్ల చేపల ముక్కలు అన్నీ ఉప్పు కారం అన్నీ చక్కగా పడతాయి, విడివిడిగా ఉంటాయి. మనం దంచుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్లో ఈ పొడి వేసి తీసుకోవాలి. ఎన్ని వేసినా ఈ పొడికి ఉండే ఫ్లేవరే వేరు. అసలు చేపల కూరకి జీలకర్ర మెంతుల పొడి ఇచ్చే టేస్టే వేరు. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం గరం మసాలా చిటికెడు మాత్రమే, మరీ ఎక్కువ కాదు, కొంచెం అలా వేసేసుకున్నాను. చూడండి, దాన్ని మూత పెట్టేసుకొని గరిటెతో కలపడం వల్ల ముక్కలు అన్నీ విరిగిపోతాయి. అందులో గరిటె పెట్టకుండా ఇలా మూత పెట్టేసి ఇలా తిప్పుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అది మనం ఇందాక పొడిలో వేసాం కదా, జీలకర్ర పొడి మెంతుల పొడి కొంచెం గరం మసాలా వేసాం కదా, అది ముక్కలకి అన్ని ముక్కలకి ఇలా పట్టాలనేసి ఇలా మూత పెట్టేసి ఇలా క్లాత్తో ఇలా తిప్పేస్తూ ఉండాలి. మనం ఇన్ కేస్ గరిటె పెట్టామనుకోండి ముక్కలన్నీ విరిగిపోతాయి. సో ఇప్పుడు విడివిడిగా ముక్కలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకోవాలి. దీన్ని ముందుగానే వాటర్తో వాష్ చేసి పెట్టుకున్నాను నేను. చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకోవాలి. అన్నీ వేసిన లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఇంకా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది కదా. లాస్ట్లో కొత్తిమీర మంచి ఫ్లేవర్ని తెచ్చిపెట్టిద్ది కూరకి. అంతే కదా ఫ్రెండ్స్, నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా ఫుడ్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు అడిగిన ఫుడ్ నేను రెడీ చేస్తాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను. చూడండి, కూర ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర కూడా వేసేసాము. చూడండి ఎలా ఉందో. కొత్తిమీర కూడా కుక్ అయిపోయింది. చూడండి, నూనె మొత్తం పైకి వచ్చేసిందంటే కూర మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేశాను, మళ్ళీ తీసేసాను. ఇప్పుడు కూర ఎలా ఉందో నేను కొంచెమే టేస్ట్ చేసి చెప్తాను. వేడివేడిగా రైస్లో కంటే చల్లగా అయిన తర్వాత రైస్లో వేసుకొని తింటే కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కూర అయితే టేస్ట్